హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. మనకి త్వరలో దీపావళి పండుగ వస్తుంది కదా. ఈ దీపావళి పండగకి ప్రతి ఒక్కరూ తక్కువ బడ్జెట్లో అంటే తక్కువ ఖర్చులో ప్రతి ఒక్కరూ చాలా సింపుల్గా టేస్టీగా జ్యూసీగా ఉండే స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. గోధుమ పిండి అలాగే బెల్లం పాకంతో చేసుకుంటాము. జ్యూసీగా చాలా బాగుంటుంది స్వీట్ అనేది. మరి ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ఫస్ట్ ఒక బౌల్లోకి గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసుకొని మనం వేసుకున్న ఉప్పు ఆయిల్ అనేది పిండికి ముందుగా బాగా కలుపుకోవాలండి. పిండికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీకి అయితే పిండి ముద్ద ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే కలిపేసుకోవాలి. మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఒక 10 రోజులైనా పాడవకుండా చక్కగా ఫ్రెష్గా ఉంటాయండి. ఇక్కడైతే చూసారు కదా, చపాతీ ముద్దలాగా కలిపేసుకొని పిండి ఆరిపోకుండా పైనుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని పిండిని అంతా మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. పిండి అనేది మనం కొంచెం సేపు నానుతూ ఉంటుంది, సాఫ్ట్గా అవుతుంది. తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు వరకు నువ్వులు వేసుకోవాలి. నువ్వుల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీదే వేయించుకోవాలండి. మాడిపోకుండా కలుపుతూనే ఉంటూ చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఇక్కడ వేగిపోయినాయి. ఇప్పుడు ఇదంతా కలుపుకొని ఒకసారి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకొని 1 కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా చిన్న మంట మీదే దోరగా ఫ్రై చేసుకోండి. మాడిపోకుండా కలుపుతూనే ఉంటూ చక్కగా దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడైతే పల్లీలు కూడా చక్కగా దోరగా ఫ్రై అయిపోయినాయండి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా చల్లారి పెట్టేసుకుందాము. ఈ లోపల మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు అయితే చల్లారిపోయినాయి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న నువ్వులు వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోండి. మరీ ఎక్కువ కాదు. మీకు ఒకవేళ కొంచెం స్వీట్ తక్కువ కావాలి అనుకుంటే కనుక 1 స్పూన్ వేసుకోండి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకొని ఇదంతా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. తర్వాత మళ్ళీ అదే మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా చల్లారిపోయినాయి. పల్లీలు కూడా వేసేసుకొని ఇందులో కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసేసుకొని ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్నది కూడా ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. మనం నువ్వుల పొడి అలాగే పల్లీల పొడి అయితే ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి ఈ స్వీట్కి. ఇక్కడ 2 మిక్స్ చేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకొని వేరు గిన్నెలోకి అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా. తర్వాత స్టవ్ పైన అయితే ఒక వెడల్పు బౌల్ పెట్టేసుకొని దాంట్లో 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఏ కప్పుతోనైతే మనం బెల్లం వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ వేసేసుకొని చక్కగా మనం పాకం అనేది రావాలండి. మరీ మనకి ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు. లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. వాటర్ వేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము. బెల్లం అనేది చక్కగా మనకి కరిగిపోవాలి. లైట్గా పాకం వస్తే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా ఇలాచి పొడి వేసుకోండి. ఫ్లేవరు టేస్టు 2 బాగుంటాయి. చిన్న మంట మీద మనకి పాకం వస్తూ ఉంటుందండి. లైట్గా పాకం రావాలి కదా, బెల్లం కూడా కరిగిపోతుంది. ఈ లోపలైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పిండిని, ఆ పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని చిన్న బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనం పూరి ఏ సైజులో చేసుకుంటామో అంత పిండి కంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇలా చేసేసుకోవాలి. అన్ని పిండి ముద్దలు ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాను. ఇందులో నుంచి ఒక పిండి ముద్దను తీసుకొని కొద్దిగా పొడి పిండి వేసేసుకొని పూరీలాగా లాటిచ్చేసుకోవాలి. ఇలా లాటిచ్చేసుకున్న పూరి మీద అయితే కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకొని చక్క పూరికంతా అంటే విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి. తర్వాత పైనుంచి కొద్దిగా పొడి పిండి వేసుకోవాలి. ఇలా వేసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. పూరి అనేది ఇలా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ దీన్నంతా రోల్ చేసేసుకోవాలి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని చాక్తోనైనా లేదంటే దారంతోనైనా మధ్యలోకి పెట్టేసుకొని దారాన్ని ఇలా కట్ చేసేసుకోండి. కరెక్ట్గా వస్తుంది మనకి. చక్క మనం ఇప్పుడు చేసుకునే పూరి అనేది పొరలుగా చాలా బాగా వస్తుందండి.
మనము మడత పెట్టుకొని చేసుకున్నాం కాబట్టి చక్కగా పొరలు పొరలుగా వస్తుందండి. మనం ఇప్పుడు ఒక్క పూరిలో 2 పూరీల్లాగా అయితే కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక దాన్ని తీసేసుకొని కొద్దిగా పొడిపిండి పెట్టుకొని లైట్‌గా ప్రెస్ చేసుకోండి. మరీ పూరి అంత సైజ్ కూడా అవసరం లేదు మనకి. కొంచెం చిన్నగా లాటించుకోండి. గట్టిగా ప్రెస్ చేయకోకుండా మామూలుగా లైట్‌గా ప్రెస్ చేస్తూ చిన్న చిన్న పూరిలాగా అయితే లాటించుకోవాలి. చక్కగా మనకి పొంగుతూ షేప్ అనేది చాలా బాగా వస్తుందండి. పొరలు పొరలుగా వస్తుంది పూరి. చూసారు కదా. ఇక్కడ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ లోపలైతే పాకం అయితే మనకి రెడీ అయిపోయిందండి. లైట్‌గా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ పై నుంచి అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇంక ఇక్కడ వచ్చేసి నేను చిన్న చిన్న పూరీలు అయితే అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను కట్ చేసుకొని. ఇంకా తర్వాత వచ్చేసి నార్మల్గా చేసుకున్నానండి ఒక 5 పూరీలని మట్టుకు. ఇవి కూడా చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా దారంతోని ఆ పూరీలను అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసేసుకొని చక్క మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చక్క పొంగుతూ వస్తాయి, కలర్ కూడా చాలా బాగా వస్తాయండి. చక్క బాగా ఫ్రై చేసేసుకోవాలి. మనం మడత పెట్టుకొని చేసుకున్నాం కాబట్టి పూరి అనేది చక్క పొరలు పొరలుగా తినేటప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటుందండి స్వీట్ మటుకు. చూసారు కదా. ఇలా బాగా ఫ్రై చేసుకున్నది. ఇలా ఫ్రై అయింది వెంటనే వేడి తీసుకొని మనం చేసుకున్న పాకంలో అయితే వేసేసుకొని 2 వైపులా డిప్ చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉంచకూడదండి. కొంచెం 2 వైపులా చక్క పాకం అంతా పీల్చుకునేదాకా అటు ఇటు పెట్టేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. అన్ని పూరీలని ఇలాగే ప్రిపేర్ చేసేసుకొని బెల్లం పాకంలో అయితే చక్కగా డిప్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. చక్క పాకం అంటే విధంగా చూసుకోండి. మనకి చల్లారాక చక్క క్రిస్పీగా భలే ఉంటాయండి ఈ స్వీట్ మటుకు. బెల్లంతో చేసుకుంటున్నాం కదా, ప్రతి ఒక్కరూ తినొచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని నార్మల్గా చేసుకున్నాం కదండి పూరీ అనేది మనము. ఇక్కడైతే నేను అన్ని పూరీలను ఇలాగే ప్రిపేర్ చేసుకొని బెల్లం పాకంలో వేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నార్మల్గా చేసుకున్న పూరీలను కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఈ పూరీలను కూడా చక్కగా డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న పూరీలను కూడా బెల్లం పాకంలో వేసేసుకోవాలండి. వేడి మీద వేసుకుంటేనే మనకి పాకం అనేది చక్కగా పీల్చుకుంటుంది. ఇలా చేసుకున్న పూరీలను కూడా 2 వైపులా చక్కగా పాకంలో అయితే డిప్ చేసేసుకోవాలి. అన్ని పూరీలను ఇలాగే ఫ్రై చేసేసుకొని పాకంలో ముంచుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఈ స్వీట్ మటుకు నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా. ఇలా అన్ని పూరీలను అయితే చక్కగా ఫ్రై చేసేసుకొని పాకంలో డిప్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఒక పూరీని తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాము. దీనిపై నుంచి కొద్దిగా నెయ్యి వేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా. కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి అంతా పూరికి అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసేసుకున్నాక దీని మీద పైనుంచి మనము పల్లీల పొడి గ్రైండ్ చేసుకున్నాం కదా, 1 స్పూన్ వరకు పల్లీల పొడి వేసేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకున్నా తినేటప్పుడు బాగా రుచిగా ఉంటుందండి, భలే బాగుంటుంది. పల్లీల పొడి, నెయ్యి, బెల్లం పాకంతో ముంచుకొని చేసుకుంటున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా పల్లీల పొడి వేసేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఒకవేళ మీకు స్వీట్ మరీ ఎక్కువగా ఉంది అనుకుంటే కనుక మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు పల్లీల పొడిలో చక్కెర వేసుకోకుండా గ్రైండ్ చేసుకోండి. ఎందుకంటే మనం బెల్లం పాకంలో డిప్ చేసుకున్నాం కాబట్టి మీకు మరీ స్వీట్ ఎక్కువగా అనుకుంటే చక్కెర వేయకుండా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో పూరిని కూడా తీసుకొని మళ్ళీ కొద్దిగా నెయ్యి అప్లై చేసేసుకొని నువ్వుల పొడి వేసేసుకోవాలి. మీకు ఏది ఇష్టం అనుకుంటే అది నువ్వుల పొడైనా లేదంటే పల్లీల పొడైనా ఇలా 1 స్పూన్ వరకు వేసేసుకొని మళ్ళీ దీన్ని కూడా రోల్ చేసేసుకోవాలి. మనం నెయ్యి కూడా వేసుకున్నాం కదా, చాలా బాగుంటుందండి. ఇలా రోల్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. ఇక్కడ 2 రకాల స్వీట్లు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, గోధుమ పిండితోని, నువ్వులతోని, అలాగే పల్లీలతోని. ఇంకొచ్చేసి ఇక్కడ పొరలుగా పాకంలో ముంచుకున్న ఈ స్వీట్ కూడా రెడీ అయిపోయింది కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆరిపోయాక మనకి పూరి అనేది కరకరలాడుతూ క్రిస్పీగా భలే బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నవి మనకి ఒక వారం రోజులైనా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ఈ దీపావళికి మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. అన్నీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని పైనుంచి నేను కొద్దిగా పల్లీల పొడితోనైతే సర్వ్ చేసుకుంటున్నానండి. ఇంకా అలాగే దీనిపైనుంచి కొన్ని పంకిన్ సీడ్స్ అనేటివి కొంచెం ఫ్రై చేసేసుకొని వేసుకుంటున్నాను. తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటాయి మనకి సీడ్స్ వేసుకోవడం వల్ల. ఇంతే అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.